అందరికీ షలోమ్, ప్రైజ్ ద లార్డ్, వందనాలు. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యదానంలో ఈరోజు నిర్గమకాండము 22వ అధ్యాయము 20వ వచనం నుంచి ముందుకు కొనసాగుతాం. విధవరాలైనను దిక్కులేని పిల్లలైనా బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనా బాధ నుండి నాకు మొరపెట్టిన యెడల నేను నిశ్చయముగా వారి మొరను విందును అని చెప్తూ ఉన్నాడు. 23వ వచనం, 28వ వచనం. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజల్లో అధికారిని శపింపకూడదు. అంటే రెండు కూడా దేవునికి సంబంధించిన మరి న్యాయ సూత్రములు. విధవరాలని పరదేశిని బాధింపకూడదు, దేవుని నామమున శపింపకూడదు. ఇవి మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకనంటే మనకు తెలియకే అనేక మార్లు మనము దేవుణ్ణి దూషించేవారిగా శపించేవారిగా ఉంటున్నాం. ఏదన్నా మనకు నష్టం వాటిల్లినప్పుడు, లేకుంటే మనకు బాధలు ఇరుకులు ఎలాంటి ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు, వాటి పరిష్కారం మనకి రానప్పుడు మనము దేవుని దూషించేవారిగా లేదంటే నిందించేవారిగా, దేవుడు అన్నీ నాకే చేస్తున్నాడు, నాకే ఎందుకు ఇలా అని మనము దేవుణ్ణి మరి అవమానపరిచేలాగా లేకుంటే దూషించే విధంగా మనము మాట్లాడుతూ ఉంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరొకసారి 20వ వచనం నుంచి, యావేకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. వేరే యా పేరిట నామమున తప్ప వేరే ఒక నామమున కానీ వేరే ఒక దానికి బలి అర్పించటం వలన మనం శాపగ్రస్తులము అవుతున్నాము. ఒకవేళ బలి అర్పించే వాళ్ళు ఎవరంట? శాపగ్రస్తులు. పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటుంది కదా, విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఈ విధముగా నేను బాధ నుండి నాకు మొరపెట్టిన యెడల నేను నిత్యముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రగులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించేదను. మీ భార్యలు విధవరాలు రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారు రగుదురు. 51 కోపాగ్నికి మనము మరి రగులుకునేటట్లు మనం చేస్తే, ఆ ఉగ్రత కోపాగ్ని మన మీదకి వస్తే మనము చనిపోతాం, అక్కడ మరణమవుతాం. ఎందుకు అంటే మనము విధవరాలని బాధ పెట్టడం వల్ల, పరదేశులని బాధ పెట్టడం వల్ల, విసిగించడం వల్ల మరి ఆయన యొక్క కత్తి మన మీదకి వచ్చి మనల్ని హతము చేస్తుందని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక పేదవానికి సొమ్ము అప్పించిన యెడల వడ్డీకి ఇచ్చువాని వలె వాని యెడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. పేదలకి నీవు సహాయం చేస్తే 5,000 10,000 లేదంటే 20,000 ఎలా అవసరం కొద్దీ డబ్బులు ఇస్తే వారి దగ్గర వడ్డీ కట్టకూడదంటే, నీవు ఇచ్చిన సొమ్ము తిరిగి తీసుకోవచ్చు కానీ వారికి వడ్డీ కట్టకూడదంట లేఖన భాగం చెప్తూ ఉంది. నీవు ఎప్పుడైనాను నీ పొరుగువాని వస్త్రమును కుదబగా తీసుకొని యెడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మళ్ళా అప్పగించను. వాడు కప్పుకొనున్నది అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏవి కప్పుకొను పండుకొను, నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన యెడల నేను విందును. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజల్లోని అధికారిని శపించకూడదు. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు, అంటే వాయిదా వేయకూడదు. ఎప్పటిది అప్పటే మనము అర్పణను అర్పించాలి. నీ కుమారులో జ్యేష్ఠుని నాకు అర్పింపవలను. జ్యేష్ఠ మరి సంతానాన్ని 50 వారికి అర్పించాలి. అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలెను. 7 దినములు అది దాని తల్లి వద్ద ఉండవలెను. 8వ దినమున దానిని నాకు ఇవ్వవలెను. అంటే జ్యేష్ఠ సంతానము ప్రథమ సంతానమును 8వ దినమందే
ప్రతిష్ఠిత చేయాలని యావే వారు తెలియజేస్తూ ఉన్నారు. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు కనుక పొలములో చేల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాన్ని పారవేయవలను. చేల్చబడిన దానిని, చంపివేయబడిన దాన్ని మనము తినకూడదని లేఖన భాగం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, ఆమేన్.